నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర బడ్జెట్ పై స్పందించిన ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అధ్యక్షురాలు ఈ బడ్జెట్ మహిళలను పూర్తిగా వంచిందని విమర్శ. బడ్జెట్లో విద్య, యువజన, సాంస్కృతిక, క్రీడా రంగాలకు 30% నిధులు కేటాయించాలి. ప్రభుత్వం నిర్మాణం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి ఈశ్వరయ్య. విడివాడలో రోడ్ల దుస్థితిపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే వెనిగంట రాము రోడ్ల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. తిరుపతిలోని రాత్మాన్ ఇండస్ట్రీస్ లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్టు పారిశ్రామిక అవసరాల కోసం PNG LBGతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ శక్తి పరివర్తనకు కొత్త బెంచ్ మార్క్ నిర్దేశిస్తుందని వివరించారు. తిరుపతిలో ప్రవేశపెట్టబడిన స్కేలబుల్ మోడల్ ను ఆంధ్రప్రదేశ్ లోనే ఇంకా దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లోనూ అనుసరించవచ్చని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో పేర్కొన్నట్టుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందన్నారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 160 గెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, క్లీన్ ఎనర్జీలో 10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు. శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడడం తగ్గించడానికి 2070 నాటికి భారతదేశం యొక్క నెట్ జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి ఇంధన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ తో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ జైత్రయాత్ర మొదలు కానుందని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. శాసనమండలిలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను నాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు తీసుకొచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు. గాలి వచ్చినా గాలి రాకపోయినా తాను ప్రజా జీవితంలోనే ఉన్నానని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే మంత్రి అయ్యావు, ఇంకా ఏం లేదు అవడానికి అని అచ్చెన్నాయుడు ఉద్దేశించి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇంటి మీద ఖర్చు పెట్టలేదు. 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 30,000 రూపాయలు NRGS కింద తీసుకొని కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే ఆ రోజు ఈ కథ నడిపారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఒకవేళ ఖర్చు పెట్టమంటే చెప్పండి. ఈ రోజు మేము దాంతో పాటుగా 2 లక్షల రూపాయలు పెట్టి రూరల్ ఏరియాలో 3 సెంట్లు, అర్బన్ ఏరియాలో 2 సెంట్లు మీరు ఏవైతే పట్టాలు ఇచ్చారో అవన్నీ వెరిఫై చేసి లబ్ధిదారులకు అడిగి నువ్వు 1 సెంటు కట్టుకుంటావంటే కట్టుకో. నువ్వు కట్టుకోవు, నాకు 3 సెంట్లు కావాలని అడిగితే వాళ్ళకు 3 సెంట్లు ఇచ్చి 2 లక్షల రూపాయలు ఇల్లుకు మంజూరు చేసి అందులో SC ST BCలు అయితే అదనంగా 50,000 ఇచ్చి ఈరోజు ఇల్లు కట్టాలని మేము ఒక మంచి ఆలోచనతో వెళ్తుంటే మరి మీకు చెప్పండి 2019-24 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప మీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టమని చెప్పండి. ప్లీజ్ మంత్రి గారు చెప్పండి. ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు. అధ్యక్ష, మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు 14-19లో
ఎవరైతే కట్టుకున్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు 1924లో వాళ్ళకి వచ్చి ఒక బిల్లు కూడా ఇవ్వలేదనే విషయాన్ని సజ్జోర్ మిషన్ చెప్పారు అధ్యక్ష. అది రికార్డులో కూడా అది ఉంది. అది వాస్తవం కాదు అధ్యక్ష. ఎవరైతే 14-19లో ప్రభుత్వంతో ఎవరైతే శాంక్షన్ చేసి అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చారు అధ్యక్ష. ఎవరైతే కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైతే కట్టుకొని మాకు బిల్లు ఇవ్వాలని అక్రమంగా ఇవ్వాలని చెప్పని ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆపింది అధ్యక్ష. ఇది వాస్తవం. ఆయనకి మనసాక్షిగా తెలుసు, మాకు తెలుసు అధ్యక్ష. గ్రామాల్లోనూ కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఆలోచన కోసం కట్టుకోకంటే ప్రభుత్వాన్ని ఇచ్చిమంటే ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. ఎవరైనా సార్ మీరైనా మేమైనా ఆ రోజు మీరు ఉన్నారు. ఇప్పుడు ఇది హౌసింగ్ మినిస్టర్ గారు చేస్తున్నారు. ఆయన కూడా ఉన్నారు. మనందరం డిస్కస్ చేస్తాం. మనం క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం. ఏది పాప ఉన్నారని అంటే కట్టుకున్న వాళ్ళకి ఇస్తే ఎక్కడికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? అది వాస్తవంగా ఉన్న అక్కడ ఉన్న ప్రాక్టికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూశాను అధ్యక్ష. తమరు వచ్చి సమయం ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు నాకు టైం కావాలి అధ్యక్ష. ఎప్పుడు కూడా రాష్ట్ర బడ్జెట్ మహిళలను పూర్తిగా వంచిందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ అధ్యక్షురాలు ఓట్స్ భారతి విమర్శించారు. మహిళలకు ఆకర్షణీయ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని వారు తప్పుపట్టారు. మహిళా శక్తి పథకం మాయమైందని, ఉచిత బస్సు పథకం ఊహలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఏపీ మహిళా సమాఖ్య నగర కౌన్సిల్ సమావేశం దాసర్ భవన్ లో నిర్వహించారు. సమాఖ్య నగర అధ్యక్షురాలు ఓట్స్ భారతి అధ్యక్షతన జరిగిన సమావేశానికి నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ నేతృత్వం వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. మహిళా శక్తి పథకానికి బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని, ఉచిత బస్సు పథకం ప్రస్తావన బడ్జెట్ లో లేకపోవడం శోచనీయమన్నారు. అమ్మఒడి పథకానికి పేరు మార్చి అధికారంలోకి వచ్చాక ఫీజు రింబర్స్మెంట్ చేయకపోవడంతో విద్యార్థుల చదువులు ఆగమై పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరానికి విద్యారంగానికి 25,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉండగా కేవలం 9,400 కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. దీపం పథకాన్ని కుదించారని, డ్వాక్రా మహిళలకు 10 లక్షలకు 0 వడ్డీ రుణాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోలేకపోయారని ధ్వజమెత్తారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకపోతే మహిళా సమాఖ్య తరఫున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చేయటం జరిగింది. కానీ నిన్నగాక మొన్న బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో మాత్రం మహిళలకు ఎలాంటి నిధులు కూడా పూర్తిగా కేటాయించలేని పరిస్థితి. దానిలో ముఖ్యంగా మహిళా శక్తి పథకం అనేది మనకి ఇవ్వటం జరిగింది. అదేంటంటే ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు కూడా 1,500 ఇస్తామని చెప్పి 19 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్నవారు అందరికి కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి మనకి బడ్జెట్లో అసలు ఆ ఊసే ఎత్తలేదు. అలాగే ఉచిత బస్సు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మరి సంవత్సరం అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఉచిత బస్సు అమలు కాని పరిస్థితి. అలాగే ముఖ్యంగా మనకి పిల్లలకి అమ్మ ఒడి ఇవ్వటానికి జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరున ప్రతి పిల్లలకు కూడా 15,000 ఇవ్వడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఒక్కళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, 9 పిల్లలు ఉన్నా సరే నేను 60,000 ఇస్తాను అని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది. కానీ అది గత సంవత్సరం ఎలక్షన్ల సందర్భంగా జగన్ ప్రభుత్వం ఓడిపోవటం వల్ల వారు ఇవ్వలేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు దాపురించింది. దానివల్ల అనేక మంది విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక నానా ఆగచాట్లు పడే పరిస్థితి. దీనిలో కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు మనకి అవసరం అయితే పూర్తిగా 9,400 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టడం మాత్రమే జరిగింది. అంటే మరి పిల్లలకు ఎంతమంది పిల్లలకి ఇవి రావో, రేపు ఏ ఆధారాలు పెడతాడో, మళ్ళీ ఒకవేళ రేషన్ కార్డు లేదనో, లేక కారు ఉందనో, ఇది ఉందనో, ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కట్ చేసి పిల్లల్ని ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు పోయిన సంవత్సరం అలా, మళ్ళీ ఇప్పుడు జరగబోయే సంవత్సరానికి కూడా మనకి పిల్లలకి మళ్ళీ ఇవ్వాలి. మరి ఇది ఎంతవరకు ఇస్తారనేది కూడా ఎంతవరకు తెలియని పరిస్థితి. అలాగే ముఖ్యంగా దీపం పథకం, గతంలో దీపం పథకం ఉన్న వాళ్ళందరికీ కూడా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా పూర్తిగా అమలు కాని పరిస్థితి. ఇంతవరకు కూడా ఎవరికి ఎక్కడో వారాకొర తప్పితే పూర్తిగా మనకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంతవరకు కూడా దీపం పథకం అనేది రాని పరిస్థితి. అలాగే దానికి కూడా దాదాపు 1,55,00,000 మంది లబ్ధిదారులు ఉంటే 90 లక్షలకే కుదించారు. దాన్ని కూడా కుదించి మరి దానికి కూడా ఎంతవరకు మీరు మహిళలకి న్యాయం చేస్తారని చెప్పి మేము అడుగుతున్నాము.
అలాగే డ్వాక్రా రుణాలు 10 లక్షలు రుణాలు తీసుకుంటే రుణం తీసుకున్న వాళ్ళందరికీ కూడా 0 వడ్డీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దాన్ని కూడా ఇంతవరకు బడ్జెట్లో అది కూడా మనకి చూపించాల. ఆర్థిక భారం లేని హోంగార్డుల బదిలీల పట్ల కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి ఈశ్వరయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి రాజేంద్ర విమర్శించారు. తాను విజనరీ లీడర్ నని పదే ప్రకటించుకునే చంద్రబాబు హోంగార్డుల బదిలీలపై ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని, డిఎస్సీ వంటి హామీలిచ్చి 8 నెలలు గడిచినా పట్టించుకోకపోవడం బాబు నిజ స్వరూపానికి నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. బడ్జెట్లో విద్య, యువజన, సాంస్కృతిక, క్రీడా రంగాలకు 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ సీఎంలతో పాటు డీజీపీలను కలిసి హోంగార్డుల బదిలీలపై విజ్ఞప్తి చేశామని చెప్పారు. నా పేరు జి ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిని. 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి హోంగార్డులకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ హోంగార్డులు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన అంశం పైన గత 4 మాసాల నుంచి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు పలు దఫాలుగా విజ్ఞప్తి చేశాం. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇటు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారి దగ్గర నుంచి నిన్నటి గుప్తా వరకు, అదేవిధంగా అటు 2 డీజీపీలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రత్యేకించి మన రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనిత గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారికి అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు హోంగార్డులకు సంబంధించిన అంశంలో కనీసం ఒక్క చర్య కూడా తీసుకున్న పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో 2014 నుంచి అంటే ఇప్పటి వరకు దాదాపు 12 సంవత్సరాల కాలంగా హోంగార్డులు ఇక్కడ అక్కడ పనిచేసినట్టు వాళ్ళు మాకు స్థానికత దెబ్బతింటా ఉంది, మాకు ఉద్యోగ అవకాశాల్లో, ఉపాధి అవకాశాల్లో, మా పిల్లల చదువులో, వైద్యంలో మాకు నష్టం జరుగుతూ ఉంది. రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా తెలంగాణలో ఉన్నట్టు వాళ్ళు ఆంధ్రాకు, ఆంధ్రాలో ఉన్నట్టు వాళ్ళు తెలంగాణకు తీసుకెళ్ళమని చెప్పి పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం కూడా చెల్లించలేదు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు దీనిపైన కనీసం చర్యలు తీసుకోకపోవడం ఇది హోంగార్డులను 2 రాష్ట్రాల్లో పనిచేసినట్టు వాళ్ళను చాలా తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తూ ఉంది. ఇప్పుడు ఒకవైపున ఈ డిమాండ్ వస్తూ ఉంటే తగదనమ్మా అని చెప్పేసి 18 మందికి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఇచ్చేసి. నా పేరు పరిసూరి రాజేంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంగార్డులందరినీ కూడా తెలంగాణ నుండి ఆంధ్రాకి బదిలీ చేయాలని ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 2 ప్రభుత్వాలు చర్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డుని రాష్ట్రానికి తీసుకురావాలని రేపు హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఏఐవైఎఫ్గా మేము వినతిపత్రం అందజేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డుల పక్షాన కూడా మీ ఏఐవైఎఫ్గా మాట్లాడడము, పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో యువజన రంగానికి, సాంస్కృతిక రంగానికి, క్రీడా రంగానికి 3 శాఖలకి కలిపి 493 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. బడ్జెట్ ముందు రోజే పిటి ఉషా గారు కలిస్తే ఈ రాష్ట్రంలో క్రీడలు పెట్టడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ ప్రకటనలో కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప ఏ రకమైనటువంటి నిరుద్యోగులకు కానీ, క్రీడా రంగానికి కానీ ఏ రకంగా ఉపయోగం లేదని చెప్పేసి మేము అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము విమర్శిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి, యువజన రంగంలో యువకులకు ఉన్నటువంటి ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే అన్ని జిల్లాల్లో కూడా స్టడీ సర్కిల్స్ ఉండేవి. బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకి ఫ్రీగా కోచింగు, స్టడీ మెటీరియల్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే మీరు పెట్టినటువంటి బడ్జెట్ని పెంపుదల చేసి, రివైజ్ చేసి రేపు ఫైనల్ చేసేటటువంటి దాంట్లో యువజన రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా 30% నిధులు రాష్ట్ర బడ్జెట్లో యువజన రంగానికి, క్రీడలకి, అదేవిధంగా విద్యా రంగానికి కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సూపర్ 6లో భాగంగా నిరుద్యోగ
భృతి ఇస్తా ఉన్నారు. కానీ నిరుద్యోగ భృతికి అసలు నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరం. ఏ విధంగా నిధులు కేటాయించకుండా మరి నిరుద్యోగ భృతి ఇస్తారో కూడా మంత్రి గారు స్పష్టం చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టుల భర్తీకి, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ నగరంలోని వారపు రోడ్లో బాలాజీ ట్రాన్స్పోర్ట్ షాపులో పేలుడు సంభవించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ పార్సల్ను దించుతూ ఉండగా ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న కూలీలో 5గురికి గాయాలవగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలికి పరిశీలించారు. పార్సల్ ఏముంది అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తానికి పార్సల్ ఏముంది, ఎందుకు పేలుడు జరిగింది అనే దానిని పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఉదయం బాలాజీ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన పార్సల్ లోడును పలువురు కూలీలు ఆటోల నుంచి కిందకు దించుతున్నారు. ఈ క్రమంలో కార్మికుడు పెద్ద పార్సల్ ను లారీ నుంచి తీసి భుజాన వేసుకుని కిందకు దించుతూ ఉండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే పలువురు కూలీలు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్సల్ దించుతున్న కూలీకి మాత్రం కాళ్లు చేతులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి పార్సల్ వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామంలోని చిన్నారులు గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోకాళ్లపై కూర్చుని వేడుకున్నారు. సరైన రహదారి లేక అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందక ఇటీవల 3 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతూ పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం సమర్పించారు. గుడివాడలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు. గుడివాడ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధిక నిధులు మంజూరు చేయాలని, గుడివాడలో రోడ్ల సమస్యను ప్రత్యేకంగా గుర్తించాలని శాసనసభ వేదికగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారుల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇప్పటికే వేలాది కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు పూడ్చడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. వెనిగండ్ల రాము గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఎవరో మంత్రి గారు నోట్ చేసుకుంటే అండి విషయం వచ్చేసి ఆర్ఎండ్బి రోడ్స్ గురించి అధ్యక్ష. గుంటలు లేని రోడ్ల కింద గత కొన్ని నెలలుగా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అధ్యక్ష. చాలా వరకు మనం కొన్ని గుంటలు లేకుండా చేయగలిగాం. కానీ గుడివాడలో కొంచెం ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కొన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా రోడ్స్ మొత్తం ఆగిపోవటం వల్ల అసలు రోడ్డు అనేది లేని పరిస్థితి, గుంత కాదు రోడ్డే గుంత కింద ఉన్న పరిస్థితి ప్రస్తుతం. పైగా రోడ్స్ కు గుడివాడలో ఎలా గుడివాడ కానీ ఆ ఏరియా మొత్తం ఎలా ఉంటాయంటే అటుపక్క ఇటుపక్క 2 కాలువలు ఉండటం వల్ల మట్టి అటు ఇటు అయిపోయి బాగా హైట్ డిఫరెన్స్లు వస్తా ఉన్నాయి అధ్యక్ష రోడ్స్ మధ్యలో. సో ప్రత్యేకంగా గుడివాడను ప్రత్యేకంగా కొంచెం గమనించుకుని నేను ఇంతకుముందు కూడా మంత్రి గారితో కూడా అడగటం జరిగింది. కొంచెం ఎక్స్ట్రా ఫండ్స్ కేటాయించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రధానంగా గుడివాడ బైపాస్ రోడ్డు, గుడివాడ పోల్కొండ ఎలపర్రు రోడ్డు, గొడ్లవల్లేరు ముదినేపల్లి, సిద్ధాంతం పెద్దేట్లగాడి రోడ్డు, ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇవన్నీ. సో గుడ్లవల్లేరు పెంజండ్ర రోడ్డు, గుడివాడ తట్టివరు రోడ్డు, వీటికి ప్రత్యేకమైన కొంచెం ఫండ్స్ ఎక్స్ట్రా కేటాయించి కొంచెం ఇమీడియట్ గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీని మీద మీ ద్వారా మంత్రి గారిని మరొకసారి కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి పేదవాడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇళ్లు ఉండాలనేదే టీడీపీ విధానమని, అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత నెలలో ఇందుకు సంబంధించి జీవో ఇవ్వగా ఇప్పటి వరకు 70,238 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తుదారులందరూ లెక్క తేలిన తర్వాత ప్రభుత్వ భూములు ఉన్న చోట కేటాయింపులు చేస్తామని, ప్రభుత్వ భూములు లేకుండా ప్రైవేటు భూములనైనా సేకరించి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు
రాజశేఖర్, హనుమంతరావు తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి అనగానే సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చిందని చెప్పగా దాన్ని మంత్రి అనగానే ఖండించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి పట్టా ఇచ్చి ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి అనగానే సత్యప్రసాద్ స్పష్టం చేశారు. వివాహేతర సంబంధం ఓ మహిళ హత్యకు దారితీసింది. 3 ఆడపిల్లలకు తల్లిని దూరం చేసింది. విజయవాడ నగర పరిసర ప్రాంతమైన నిడమానూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరుకు చెందిన కావ్య రెయిన్బో హాస్పిటల్లో పనిచేసేది. ఈ క్రమంలో నిడమానూరుకు చెందిన లాం వాసుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. 6 నెలల కిందట ఈ విషయం భర్త ప్రకాష్ కు తెలియడంతో ఆమెను ఉద్యోగం మానిపించారు. కావ్య అప్పటి నుంచి వాసుతో మాట్లాడడం మానేసింది. అప్పటి నుంచి వాసు కావ్యను బెదిరించడం మొదలుపెట్టాడు. భర్త ప్రకాష్ రావు బెంజ్ సర్కిల్ సమీపంలోని ఓ హోటల్ కు వంట పనికి వెళ్లడంతో కావ్య పిల్లలతో పాటు తన తాతతో కలిసి ఇంట్లో పడుకున్నారు. లాం వాసు అర్ధరాత్రి 12 గంటల సమయంలో కావ్య ఇంటికి చేరుకున్న ఆమెతో గొడవ పట్టాడు. చిన్నితో కావ్య మెడకు బిగించి హత్య చేశాడు. పక్క గదిలో ఉన్న ఆమె తాతయ్య చూసి కేకలు వేగా అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త ప్రకాష్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టమట సిఐ వి పవన్ కిషోర్ తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యంత సమగ్రమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ వైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. 4వ రోజు అసెంబ్లీలో సమావేశంలో బడ్జెట్ పై ఆయన ప్రసంగించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మొత్తం 3,23,359 కోట్ల రూపాయలతో బడ్జెట్ రూపొందించారని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా కేటాయింపులు చేశామని అన్నారు. అలాగే గత కొన్నేళ్లుగా ఆర్థికంగా తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న రాష్ట్రానికి ఇది మెరుగైన బడ్జెట్ గా నిలుస్తుందని తెలిపారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిట్టకథలు చెప్పడం మినహా బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి మేలు కలిగించే ప్రయోజనాలు చేకూర్చలేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ విపత్తులను అవకాశాలుగా మార్చుకునే నాయకత్వం ఈ బడ్జెట్ లో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కొన్ని రాష్ట్రాలు వారి సొంత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్రాల యాక్ట్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతుంది అధ్యక్ష. ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కి 500 రూపాయలు సెస్ వేసి ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒంగోలు గిత్తలు, ఒంగోలు ఆవులు కనుమరుగే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రానికి గర్వకారణమైన పశు సంపద. ఆ 500 రూపాయలు చేస్తూ ఆ జాతి ఒంగోలు జాతి సంరక్షణకి ఉపయోగించవలసిన అవకాశం ఉంటే చూడవలసిందిగా కోరుతున్నా అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాదని ఎన్నికల ముందే చెప్పాను అధ్యక్ష. తల్లికి నచ్చని కొడుకు రాష్ట్ర ప్రజలకు నచ్చే పరిస్థితి లేదనే ఉద్దేశంతో నేను ఎన్నికలకు 6 నెలల ముందే ప్రతిపక్ష హోదాని చెప్పిన పరిస్థితి. అలాగే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభకు రాకుండా ఇక్కడ ప్రతిపక్ష హోదా లేదని చెప్తూ రాజ్యసభలోనూ లోక్సభలోనూ వాళ్ళ సభ్యులు వెళ్లే పరిస్థితి అధ్యక్ష. అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా కానీ ప్రతిపక్ష హోదా కానీ ఉందా, అది రాష్ట్ర శాసనసభను అవమానిస్తుండగానే భావిస్తున్నారు అధ్యక్ష. 11 స్థానాలు ఇక్కడ ఇచ్చినా 4 స్థానాలు లోక్సభలో ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రజలే ఇచ్చారు. అక్కడొక నీతి ఇక్కడో నీతి పాటించడం అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అలాగే మీడియాలో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రజా దర్బార్లో వచ్చే అప్లికేషన్స్ని, ఆ అర్జీలు కానీ గ్రీవియన్స్లు కానీ ప్రభుత్వానికి పంపిస్తాడా, గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపిస్తారా, సంబంధిత మంత్రులు పంపిస్తారా, లేదా తన సొంత డబ్బుతో ఏమన్నా ఆ గ్రీవియన్స్ అన్ని అడ్రస్ చేస్తాడో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే 5 సంవత్సరాల సభానాయకుడిగా ఇదే శాసనసభని 19 నుంచి 24 వరకు నడిపి ఈ శాసనసభ రానంటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అధ్యక్ష. ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభని అవమానించడం ఆక్షేపణీయం అధ్యక్ష. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాచరికం కాలంలో ఉన్న రాజులే మంత్రులుగా పనిచేసిన అధ్యక్ష. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దాన్ని ఆ రోజు కింగ్స్గా రూల్ చేసిన వాళ్ళు కూడా చలపల్లి రాజా గారు లాంటి ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కానీ ఇంకా చాలా మంది రూలర్స్ అలా మంత్రులుగా రాజుగా ఉన్న ఆయనే మంత్రిగా పనిచేసిన పరిస్థితులు వాళ్ళు చేస్తే ఈయన 11 స్థానాల్లో వచ్చిన అడగటం దారుణం అధ్యక్ష. అట్లాగే జగన్ గారికి ప్రజలు ఇచ్చిన హోదా అసెంబ్లీ 4వ నెంబర్ గేట్ నుంచి రమ్మంటే ఆయన 2వ నెంబర్ గేట్ కావాలి, అందుకే ప్రతిపక్ష హోదాలను అడుగుతాం. అవివేకం కాదా అధ్యక్ష. అలాగే జిల్లాల పునర్రచన అత్యంత అనుభవ రాహిత్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసిన పరిస్థితి. నా నియోజకవర్గాన్ని 2 జిల్లాలో పెట్టారు అధ్యక్ష, ఎన్టీఆర్ జిల్లాలో, కృష్ణా జిల్లాలో. విజయవాడ నుంచి గన్నవరం 19 కిలోమీటర్ల దూరం ఉంటే
గన్నవరం నుంచి మచిలీపట్నం 64 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అలాగే పెనమలూరు నియోజకవర్గం అయితే పెనమలూరు 9 కిలోమీటర్ల దూరం ఉంటే మచిలీపట్నం 60 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని 7th డే అడ్వెంటిస్ట్ హై స్కూల్లో సైన్స్ ఫేర్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిగ్మా 9 ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మురళీకృష్ణ, ఇండియన్ ఫిల్మ్ సిటీ ఫౌండర్ చైర్మన్ వంశీ లక్కరాజు అతిథులుగా విచ్చేశారు. విద్యార్థులు తయారు చేసిన పలు మోడల్స్ ను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు తాము తయారు చేసిన మోడల్స్ గురించి వివరించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసిన మోడల్స్ ను చూస్తుంటే వారిలో ఉన్న సృజనాత్మకత కనిపిస్తోందన్నారు. విద్యార్థుల ప్రతిభ చూస్తుంటే భవిష్యత్తులో వారు శాస్త్రవేత్తలు, నాయకులుగా ఎదుగుతారని తెలిపారు. తమ సంస్థ తరఫున ప్రతి ఏడాది ఈ స్కూల్ కు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. ఇండియన్ ఫిల్మ్ సిటీ ఫౌండర్ చైర్మన్ వంశీ లక్కరాజు మాట్లాడుతూ పాఠశాల వాతావరణం, ఇక్కడ సిబ్బంది, పిల్లలు తయారు చేసిన మోడల్స్ ఎంతో నచ్చాయని అన్నారు. My name is Murali Krishna. I am Chairman, Advisory Board, Sigma 9 Aerospace and Defense Research Center. It has centers all over India. Head office is also in Hyderabad. We have branch offices in different parts of the country. We came here to celebrate and also inaugurate the science exhibition of 7th Day Adventist School, Ibrahimpatnam. Students from LKG to 9th have participated in today's exhibition. They have done some wonderful exhibits, created some wonderful and creative exhibits. In spite of limited resources, it has shown their creative levels. The support and effort of the teachers has been wonderful. I think they will definitely grow into big scientists and leaders in course of time. Our organization Sigma 9 Aerospace and Defense Research Center is having a plan to support them in a big way. We also have our colleague, our director Radha Lakkaraj Garu and their family. We have Vamshi Garu, who is Indian Film City Foundation Chairman. He has come forward with supporting this organization with announcing a 1 crore grant today to the school so that it improves in a better way in course of time. Every year we would like to support the school and this organization through which we are going to help this school to grow better. The students will learn better and we will have better facilities to them to make it a grand success. Thank you so much. నా పేరు వంశీ లక్కరాజు అండి. నేను ఇండియన్ ఫిల్మ్ సిటీకి ఫౌండర్ అండ్ చైర్మన్ని. సో 7th డే స్కూల్కి రావడం జరిగింది. సో పిల్లలందరిని ఎంకరేజ్ చేస్తూ నాకు స్కూల్ అట్మాస్ఫియర్, ఫ్యాకల్టీ చాలా నచ్చింది. సో ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ 1 crore rupee for the development of the school. Very soon I'll hand over the check to the Mr. Principal Garu and the faculty. Thank you so much. J. David Mark, the principal of 7th Day Adventist High School, Ibrahimpatnam. ఈరోజు పాఠశాలలో సైన్స్ ఫేరు జరపడానికి మాకు సహాయం చేసిన వారు ప్రసన్న కుమార్ గారు, వారి యొక్క టీము, మరి ప్రత్యేకంగా సైంటిస్ట్ గారైన మురళీకృష్ణ గారు, అలాగే ఇండియన్ ఫిల్మ్ సిటీ నుంచి వంశీ లక్కరాజు గారు, రాధా మ్యామ్, ఇందిరా మ్యామ్, వీళ్ళందరూ కూడా మా పాఠశాలకు వచ్చి ఈ యొక్క విద్యార్థులు చేసిన యొక్క ప్రయోగాలన్నిటినీ చూసి వారికి బహుమతులు ఇచ్చి మా యొక్క పాఠశాలను వారు అభినందించి ఆశీర్వాదాలను దయచేసి ఉన్నారు. వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ప్రత్యేకంగా మా యొక్క పాఠశాలను అభివృద్ధి పరచాలి అని మరి పెద్దలైన వంశీ లక్కరాజు గారు ఆర్థికంగా పాఠశాలకు సహాయం చేస్తానని చెప్పి ఉన్నారు. మరి వారి యొక్క దాతృత్వానికి మరి వారు మాకు ప్రామిస్ చేసిన యొక్క 1 కోటి రూపాయలకు వారికి వందనాలు తెలియజేస్తూ దేవుడు వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క కన్స్ట్రక్షను, ఇండియన్ ఫిల్మ్ సిటీని అభివృద్ధి పరచాలని, వారి యొక్క దేవుని దీవెనలు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని మరి ఒకసారి ఈ టీముని మేము అభినందిస్తూ వారు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ మా యొక్క 7th Day అడ్వెంటిస్ట్ ఇబ్రహీంపట్నం పాఠశాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని, ఇక్కడ జరుగుతున్న యొక్క సేవను కూడా మీరు గుర్తించి సహాయం దయచేయాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను.
మీ అందరికీ ఔషధ మొక్కలు, సుగంధ మొక్కల ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి మధ్య అవగాహన కల్పించి మార్కెట్ అవకాశాలను కల్పించే లక్ష్యంతో బయర్స్ సెల్లర్స్ మీట్ ను నిర్వహించినట్లు బయోడైవర్సిటీ మెడిసినల్ ప్లాంట్స్ కన్సల్టెంట్ డాక్టర్ బిఎన్ బృందావనం తెలిపారు. ఔషధ మొక్కల లభ్యతను పెంచడం కోసం అంతర్జాతీయ విపణికి అనుగుణంగా నాణ్యమైన మొక్కల ఉత్పత్తిపై అవగాహన కల్పించేందుకు ఈ వేదిక దోహదపడుతుందని చెప్పారు. ఏపీ మెడిసినల్ అండ్ ఏరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు విజయవాడ ఆధ్వర్యంలో అడ్వాన్సింగ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ విత్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్టేట్ లెవెల్ మెడిసినల్ బయర్ సెల్లర్స్ మీట్ ను గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించారు. ఈ మీట్ లో బయోడైవర్సిటీ మెడిసినల్ ప్లాంట్స్ కన్సల్టెంట్ డాక్టర్ బిఎన్ బృందావనం మాట్లాడుతూ నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లాంగ్వేజ్ ఇన్ సప్లై చైన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఇంటిగ్రేటెడ్ కాంపోనెంట్ కింద సభలు వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. ఉత్పత్తిదారులు అంటే రైతులు, సేకరణదారులు, కొనుగోలుదారులను ఒక వేదికపైకి తీసుకొచ్చి వారి సమస్యలను వారి మధ్య అవగాహన పెంచి తగిన మార్కెట్ అవకాశాలు ఉత్పత్తిదారులకు ఇవ్వడం, నాణ్యమైన ఉత్పత్తులు కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ సభలు నిర్వహిస్తోందని అన్నారు. కొనుగోలుదారులు అంటే ఔషధాల తయారీదారులని, వారి టర్మ్స్ కండిషన్స్ కు అనుగుణమైన వివిధ ఔషధ మొక్కలు లభ్యతను పెంచడం కోసం వేదిక ఏర్పాటు చేశామని తెలిపారు. పథకంలో భాగంగా ఇటువంటి సభలు వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తుంటాం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ స్కీమ్ ద్వారా ఈ సభని ప్రారంభించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక పక్క ఉత్పత్తిదారులు అంటే రైతులు, సేకరణదారులు, రెండు గ్రూపులు కూడా కలుపుకుని ఉత్పత్తిదారులను, ఒక పక్క ఉత్పత్తిదారులు, రెండో పక్క కొనుగోలుదారులు, వాళ్ళందరినీ ఒక వేదికపై చేర్చి వారి సమస్యలని వారి మధ్య అవగాహన పెంచి తగినటువంటి మార్కెట్ అవకాశాలు ఉత్పత్తిదారులకు ఇవ్వడము, అదేవిధంగా నాణ్యమైనటువంటి ఉత్పత్తులు, ఔషధ మొక్కల యొక్క ఉత్పత్తులు కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించినటువంటి పథకం. బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. కొనుగోలుదారులు అంటే ఇక్కడ ట్రేడర్స్ కంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరర్స్, ఎవరైతే దాన్ని డైరెక్ట్గా ఔషధాల నిర్మాణంలో ఉపయోగిస్తారో వాళ్ళ అవసరాలకి అనుగుణమైనటువంటి, వాళ్ళ యొక్క టర్మ్స్కి కండిషన్స్కి అనుగుణమైనటువంటి ఔషధ మొక్కల లభ్యత పెంచడం కోసం వీళ్ళందరినీ ఒక వేదికపైకి చేర్చి, ఈ వేదిక వల్ల పరస్పర ఉత్పత్తిదారులకి అలాగే కొనుగోలుదారులకి ఈ రెండు వర్గాల మధ్యనే పరస్పరమైనటువంటి అవగాహన, సహకారం పెరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ మెడిసిన్ ప్లాంట్ బోర్డు వాళ్ళు ఈ సంస్థ. డాక్టర్ కేవీఎన్ సత్య శ్రీనివాస్ అండి, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్టు, సిఎస్ఆర్ సిమ్యాప్ హైదరాబాద్ నుంచి నేను ఈ సభకు వచ్చేసాను. సిఎస్ఆర్ సిమ్యాప్ అంటే ఔషధ మరియు సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ. ఇది హైదరాబాద్లో ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకు వస్తుంది. సిఎస్ఐఆర్ ఆర్గనైజేషను. ఇది తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను రైతులకి నాణ్యమైన ఔషధ మరియు సుగంధ మొక్కల పంపిణీ మరియు వాటిని సాగు చేసుకునే పద్ధతులు, ఆ తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఈ ఔషధ సుగంధ మొక్కలు ఏమిటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, దాని మార్కెట్ ఎట్లా చేసుకోవచ్చు, దాని క్వాలిటీ ఆస్పెక్ట్స్ ఏంటి, ఇటువంటి వాటి మీద అవగాహన సదస్సులు మేము చేస్తూ ఉంటామండి. సో ఈ రెండు రాష్ట్రాల నుంచి రైతులు ఇటు కొనుగోలుదారులు మా సంస్థని సంప్రదిస్తూ ఉంటారు. ఎలా ఈ ఉత్పత్తి చేయాలి, వీటిలో కొత్త వంగడాలు ఏంటి, అధిక దిగుబడినిచ్చే వంగడాలు ఏంటి, ఏ వాతావరణ పరిస్థితులకి ఔషధ మొక్కలు అనుకూలము, వీటి మార్కెట్ ఎలా అని మా దగ్గరికి వచ్చి సందేహాలు నివృత్తి చేసుకుంటుంటారు. అలాగనే కొనుగోలుదారులు కూడా నాణ్యమైన. నా పేరు డాక్టర్ ఎస్ సుజాత, నేషనల్ డైరెక్టర్ హోమియో ఆయుష్ డిపార్ట్మెంట్. ఆయుష్ కింద ఈ ప్లాంట్స్ బోర్డు ఉంది. ఈ ప్లాంట్స్ బోర్డు ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే బయర్స్ సెల్లర్స్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ పెట్టి వాళ్ళు అమ్మటము కొనటము అనే దాన్ని ఒకళ్ళనొకళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారని ఈ ప్రోగ్రాం పెట్టారు.
దాదాపు ఈ ప్రోగ్రామ్కి 100 మంది బయర్స్ అండ్ 100 మంది సెల్లర్స్ వచ్చారు. ప్రోగ్రాంలో అందరూ అన్ని బయోడైవర్సిటీ వాళ్ళు చాలామంది అటెండ్ అయ్యారు. ఈ ప్రోగ్రాం బాగానే జరిగింది అనుకుంటున్నాము. ఇదంతా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతిలో హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర బడ్జెట్ పై స్పందించిన ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అధ్యక్షురాలు ఈ బడ్జెట్ మహిళలను పూర్తిగా వంచిందని విమర్శ. బడ్జెట్లో విద్యా, యువజన, సాంస్కృతిక, క్రీడా రంగాలకు 30% నిధులు కేటాయించాలి. ప్రభుత్వం నిర్మాణం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి ఈశ్వరయ్య. విడివాడలో రోడ్ల దుస్థితిపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే వెనిగంట రాము రోడ్ల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.